ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 23వ శనివారము. పాపాత్ములను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకమునకు తరలివచ్చెను. మొదటి పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన 1వ లేఖ 1వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనం వరకు. అట్టి పాపాత్ములను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకమునకు తరలివచ్చెను. ఇది నమ్మదగినదియు సంపూర్ణ అంగీకార యోగ్యమైనదినైన వార్త. నేను పాపాత్ములలో ప్రథముడను. అందువలనని క్రీస్తు యేసు నాపై సంపూర్ణ సహనమును కనికరమును చూపెను. ఇక ముందు నిత్య జీవము పొందుటకై ఆయనను విశ్వసింపవలసిన వారందరికీ నేను ఆదర్శప్రాయుడునుగా ఉండుటకే ప్రధాన పాపినైన నాయందు ఆయన ఇట్లు చేసెను. అమరుడును అగోచరుడును నిత్యుడును రాజునగు ఏకైక దేవునకు కలకాలము గౌరవము మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 43వ వచనము నుండి 49వ వచనము వరకు. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కొరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన హృదయ సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును. దుర్జనుడు తన దుష్కోశముల నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలయన హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. నేను చెప్పినట్లు చేయక ప్రభు ప్రభు అని నన్ను ఊరక పిలుచుచున్నారేలా. నా యొద్దకు వచ్చి నా బోధనలను ఆలకించి ఆ విధముగా ఆచరించువాడు ఎవనిని పోలి ఉండునో మీకు వివరించెదను. వాడు లోతుగా త్రవ్వి రాతి మీద పునాది వేసి ఇల్లు కట్టుకొనిన వాణ్ణి పోలియున్నాడు. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటిని గట్టిగా కొట్టినను అది గట్టిగా కట్టబడి ఉండుటచే చెక్కు చెదురలేదు. కాని నా బోధలు విని ఆచరింపనివాడు పునాది వేయక నేలపై ఇల్లు కట్టుకునిన వానిని పోలి ఉన్నాడు. వరద వచ్చి ప్రవాహము గట్టిగా ఆ ఇంటిని కొట్టినంతనే అది కూలిపోయెను. ఆ నాశనము ఎంత భయంకరము! ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.